రాష్ట్రంలో కమలం పార్టీని మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చిన ఆయన అంజియ్య రోడ్డు సమీపంలో చాయ్ పే చార్జ్ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికులతో కలిసి టీ తాగుతూ ముచ్చటించారు. స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు. పలువురు రైతులు తమ సమస్యలను మాధవ్ దృష్టికి తీసుకొచ్చారు. రైతులు వెల్లడించిన ఆక్వా శనగ సాగులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాధవ్ హామీనిచ్చారు. ఇక రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు. ఏడాదిలోనే ఇక 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని వివరించారు బీజేపీ చీఫ్ మాధవ్. అది రాష్ట్ర ప్రభుత్వం దాని వాదాన్ని బాగా పెట్టింది హైకోర్టులో, సుప్రీంకోర్టులో. దాని కారణంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి బెయిల్ రాకుండా రిజెక్ట్ చేయడం జరిగింది, వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా తీగలాగితే డొంకంతా కదిలింది అనే విధానం ఒకరిని పట్టుకుంటే ఒకరి ద్వారా ఇంకోటి అలాగా పెద్ద పెద్ద తిమింగిలాలు బయటపడుతున్నాయి. ఆ విధంగా ఎవరైతే దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా దాంట్లో భాగస్వాములారో అందరినీ కూడా తప్పనిసరిగా కారాగార వాసం పడుతుంది. ఆ చివరి వరకు వెళ్ళేసరికి మీరు చూస్తారు పెద్ద పెద్ద హస్తాలు ఆ విధంగా వస్తాయి. దీన్ని చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. భారతీయ జనతా పార్టీ సంబంధం లేకుండా ఉంటుంది. ఆ విధంగా అందరినీ కూడా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. ఎవరైతే విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చి విచ్చలవిడిగా రేట్లు పెంచి ఒకరి దగ్గర నుంచే సంపాదించే తీరు ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఆ విధంగా అందరూ కూడా ఎవరెవరైతే బాధ్యులో అందరూ కూడా అరెస్ట్ అవుతారు. దానికి తప్పనిసరిగా వాళ్ళందరికీ శిక్ష పడాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి పాపం కొంత దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందంటారు కదా, ఆ విధంగా జరిగింది. ఎందుకంటే 11 సీట్లకి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ ప్రభుత్వాన్ని 23 వరకే పరిమితం చేశాడు. ఆయన 23 అనే విషయాన్ని చెప్పి నాకు దేవుడు అపరిమితమైన శక్తి ఇచ్చాడు కనుక నేను ఏదైనా చేస్తే చెల్లుతుంది, విచ్చలవిడిగా నేను ప్రవర్తించినా సరిపోతుందని ఒక అరాచక